పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కొత్తపేట నియోజకవర్గంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా కొత్తపేటలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కొత్తపేట నియోజకవర్గంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట గ్రామంలో గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి ఎదురుగా ఉన్న బంక్ వద్ద పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర ధరలు అమాంతంగా పెంచుతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయని విమర్శించారు. పక్క రాష్ట్రంలో 110 రూపాయలకు దొరుకుతుంది అని, అదే ఏపీలో పెట్రోల్ 113 రూపాయలు చేశారని చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అని సూచించారు. లోకేష్ అభివృద్ధి అనే పేరుతో జపం చేస్తున్నారని, ఇదేనా మీ అభివృద్ధి అని ప్రశ్నించారు. పెట్రోల్ బ్యాంక్ నుండి కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం వరకు జగ్గిరెడ్డి రిక్షాపై మోటార్ సైకిల్ను ఎక్కించి స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలి అని కోరుతూ ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ప్రజల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుంది అని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం నిలబడి చేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్న పక్క రాష్ట్రాల్లో మామూలుగా మన వాళ్ళు అనుకునేవారు హైదరాబాద్ వస్తే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి, మనం భరించలేమని. ఈ రోజు మనకంటే ఎక్కువ రేటు మనకంటే తక్కువ రేటు పెట్రోల్ ధర 110 రూపాయలు. మరి రేవంత్ రెడ్డి గారు 110 రూపాయలు పెట్రోల్ ధర ఇస్తుంటే 113 రూపాయలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రేవంత్ రెడ్డి సంకరావుతున్నారా అని చెప్పి అడుగుతున్నా. అలాగే లోకేష్ గారు, మీరు కూటమికి ఓటేయండి, మరి నేను రేట్ల యొక్క డీజిల్ పెట్రోల్ ధర తగ్గిస్తానని ఆ రోజు మీ పాదయాత్రలో చెప్పి, ఈ రోజున మీ తండ్రి ఏమో చంద్రబాబు నాయుడు గారు మరి నేను సైకిల్ మీద వెళ్తా లేదా